వెంకటేష్ యువ దర్శకుడు అనిల్ రావుపుడిది సూపర్ డూపర్ హిట్ జోడి బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీళ్ళిద్దరి కలయికలో 2 సినిమాలు వచ్చాయి. F2, F3 భారీ విజయాలను కూడా సాధించాయి. ఆ రెండింటిని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేతలు దిల్ రాజు శిరీష్ నిర్మించారు. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో 3 సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల వినాయక చవితి సందర్భంగా ఆ సినిమా విడుదల తేదీ గురించి కూడా అప్డేట్ ఇచ్చారు. ఇక వెంకటేష్ హీరోగా అనిల్ రావుపుడి దర్శకత్వాన్ని వహిస్తున్న తాజా చిత్రానికి ఇంకా టైటిల్ అనౌన్స్ చేయలేదు, కానీ సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారట. టైటిల్ మాత్రమే కాదు, సినిమాను కూడా సంక్రాంతికి తీసుకొస్తున్నారు. ఆ విషయాన్ని తాజాగా విడుదల చేసిన వీడియోలో వెల్లడించారు. ఇదిలా ఉండగా తాజాగా పొల్లచి స్కెడ్యూల్ పూర్తయినట్లు మేకర్స్ తెలియజేశారు. నెల రోజులకు పైగా సాగిన ఈ లెంతీ స్కెడ్యూల్లో లీడ్ యాక్టర్స్ పై కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ పార్ట్ సాంగ్స్ చిత్రీకరించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోలో వెంకటేష్ సాంప్రదాయ దుస్తులలో కళాదారులతో కనిపిస్తుండగా ఐశ్వర్య రాజేష్ చీరలో ట్రెడిషనల్ గా, మీనాక్షి చౌదరి మోడ్రన్ అవతారంలో ఆకట్టుకున్నారు. ఎక్స్ కాప్, అతని ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ చుట్టూ తిరిగే ఈ ట్రయాంగిల్ క్రైమ్ ఎంటర్టైనర్ లో వెంకటేష్ వైఫ్ గా ఐశ్వర్య రాజేష్, గర్ల్ ఫ్రెండ్ గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, విటి గణేష్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతికి 2025లో బరిలోకి అగ్ర హీరోలు ఇప్పటి వరకు సంక్రాంతి పండుగ మీద కన్నేసిన సినిమాలు 2 ఉన్నాయి. ఇక వెంకటేష్ కెరీర్లో 76వ చిత్రంగా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఈ క్రమంలో సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఇదే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో ఒకరు నటిస్తున్నారని. ఆయనే సల్మాన్ ఖాన్ అని కూడా చెప్తున్నారు. ఎక్స్ పోలీస్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా ఎక్స్ట్రాడినరీ ఫ్రెండ్ గా సల్మాన్ ఖాన్ నటిస్తాడు అని చెప్తున్నారు. ఈ మేరకు త్వరలో ముంబైలో ఓ స్కెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట. అక్కడే కీలక సన్నివేశాలు కొన్ని తెరకెక్కిస్తారని చెప్తున్నారు. లేదంటే హైదరాబాద్లోనే ప్రత్యేకంగా సెట్ వేసి చిత్రీకరణ జరుపుతారని కూడా అంటున్నారు. సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా బాయ్ కిసీ కా జాన్ సినిమాలో వెంకటేష్ కీలక పాత్రలో నటించి మెప్పించారు. అయితే సినిమా సరైన విజయం అందుకోలేకపోయింది. ఆ సినిమాలో నటించినందుకు థ్యాంక్ యూ చెప్పడానికి సల్మాన్ ఖాన్ తిరిగి నటిస్తున్నారని చెప్పొచ్చు. మరి సల్మాన్ ఎలాంటి పాత్రలో నటిస్తాడు, ఎలా అలరిస్తాడనేది చూడాలి. ఇక సినిమా టీం రీసెంట్ గా పొల్లాచిలో తొలి స్కెడ్యూల్ ముగిసింది. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలతో పాటు వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ పై పాటను కూడా చిత్రీకరించారట. ఈ క్రమంలో సినిమా సగం చిత్రీకరణ పూర్తయిందని ఇటీవల అనిల్ రావుపుడి తెలిపారు. సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉండటంతో అనిల్ రావుపుడి జెట్ స్పీడ్ లో షూటింగ్ ని చేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.